ప్రస్తుత కాలంలో దానిమ్మ పండించాలంటే రైతు యుద్ధం చేయాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా వైరస్‌తో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరొక వైపు పంట పండించిన తర్వాత రేటు దొరకనటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో ఏకంగా సింగనమల నియోజకవర్గం మదిరేపల్లి గ్రామానికి చెందినటువంటి నాగేంద్ర అద్భుతమైన పంటను చూడొచ్చు మనం. దానిమ్మ అయితే మాత్రం చాలా అద్భుతంగా చూడొచ్చు. కాయలైతే మాత్రం చెట్టుకు విపరీతంగా ఉన్నటువంటి పరిస్థితి. ఏకంగా ఒక ఎకరాకు 15-20 టన్నుల దాకా వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికైతే రేటు డౌన్లో ఉంది, కానీ కాకపోతే ఈ పంట దిగుబడి మాత్రం చాలా అద్భుతంగా వచ్చినటువంటి పరిస్థితి. మొత్తం కాయలు కూడా ఒక్కొక్కటి దాదాపు 400 గ్రాముల నుంచి 600 గ్రాముల వరకు ఉన్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. మొత్తానికి ఒక 15-20 రోజుల్లో కటింగ్కు కూడా వెళ్ళవచ్చు. ఇప్పుడు శ్రావణ మాసం నేపథ్యంలో మరి రేట్లు ఇంకా కొంచెం ఏమైనా పెరిగే అవకాశం ఉంటుందేమో అని చెప్పేసి రైతులు ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో మరి రైతు నాగేంద్రతో మాట్లాడదాం. ముఖ్యంగా ఇతను చేసినటువంటి కృషి, ఎందుకంటే ఇది అంత ఆషామాషి విషయం కాదు. ప్రస్తుతం అయితే వైరస్ దానిమ్మకు చాలా ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో ఎన్ని సంవత్సరాల చెట్లు ఇవి, అందులో దీనికి ఏదైతే ఉందో మొత్తం పర్యవేక్షణ ఎలా ఉంది అనేది మనం నాగేంద్రని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రైతు నాగేంద్ర కుటుంబ సభ్యులు మొత్తం ఇద్దరు కలిసి బాగా కష్టపడినటువంటి నేపథ్యంలో ఈరోజు చూడొచ్చు హీల్డింగ్స్ కూడా చాలా అద్భుతంగా వచ్చినటువంటి పరిస్థితి. కాకపోతే ఇప్పుడు రేట్ల దగ్గరే కాస్త డౌన్లో ఉన్నటువంటి పరిస్థితిని నాగేంద్ర చెప్తున్నటువంటి నేపథ్యంలో మరి చూద్దాం ఏం చెప్తారు అసలు వారి కష్టం కానీ ఇలాంటి ఈ పండించిన పంటలోనే తెలుస్తుంది. కానీ కాకపోతే వారితో పూర్తి వివరాలు అడిగి తెలుసుకుందాం. అన్న ఏంటి, ఎన్ని సంవత్సరాల చెట్లు ఇవి, ఎట్లా ఉంది ఎన్ని సంవత్సరాల పంట, ఇప్పుడు ఎంత దిగుబడి వచ్చే అవకాశం? ఇప్పుడు ఎకరానికి 15 నుంచి ఒక 18 టన్నుల దాకా వచ్చేటట్లుంది దిగుబడి. 5 ఇయర్స్ చెట్లు ఇవి. దాదాపుగా వచ్చింది ఈ సంవత్సరం 10-12 లక్షల దాకా. ఈ గ్రో కవరు వీడ్ మ్యాట్ వేయడం వల్ల. రామనేపల్లిలో మధుసూదన్ రెడ్డి అని ఆయన ద్వారానే ఆయన లాస్ట్ ఇయర్ వేయడం వల్ల ఆయన సలహాతోనే ఇవి రెండు చేయడం జరిగింది. ఆ విషయం పైన నా మీద ఆయన బాగానే దృష్టి పెట్టి ఆయన సలహాతోనే చేయడం జరిగింది ఇదైతే. ఇప్పుడు ఎన్ని ఎకరాలు మీరు సాగు చేశారు? ఇప్పుడు ఎకరాకి ఎంత వచ్చే అవకాశం ఉంటుంది? నేను 4.5 ఎకర్స్ ఇది మొత్తం. ఒక 60-70 టన్నుల దాకా రావచ్చు అని అనుకుంటున్నాను దిగుబడి. అంటే ఇప్పుడు ఎక్కడ చూసినా వైరస్ అనేది విపరీతంగా ఉంది. మీరు మాత్రం ఇంత అద్భుతమైన పంటను తీశారు. ఏంటి అసలు దానికి ఇంత రైతులు కూడా మిమ్మల్ని ఫాలో అవడానికి మీరు ఏం చెప్తారు? వీడ్ మ్యాట్ వేయడం అనేది ఒక ప్రత్యేక కారణము, గ్రో కవర్ కూడా ఒక కారణము. ఆ విధంగా దిగుబడి రావడం జరిగింది. అంటే ఇప్పుడు కాయ కూడా చాలా నాణ్యంగా ఉంది. మీరు ఈ వీడ్ మ్యాట్తోనే ఇదంతా నాణ్యత రావడానికి ప్రధానంగా అదేనా కారణం? గ్రో కవర్ ఎక్కువ అది నాణ్యత రావడానికి. వీడ్ మ్యాట్ అయితే దాదాపుగా తెగుళ్ళు అనేది తట్టుకునేలా చేసిందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు మీరు ఎంత వచ్చే అవకాశం ఉంది మీకు ఎకరాకు? ఇప్పుడు ఉన్నటువంటి రేటు డౌన్లో ఉందా, ఎలా ఉంది అసలు? ఇప్పుడైతే 80 రూపాయల నుంచి 100 రూపాయలు అంటున్నారు. ఒక మనకు దిగుబడి ఎక్కువ రావడం వల్ల ఒక 50-60 లక్షల ఆదాయం వచ్చేటట్టు ఉందండి. మీరు మామూలుగా ఎంత ఎక్స్పెక్ట్ చేశారు? మీకు 1 కోటి పైన వస్తుందని అనుకున్నాం. అయితే మార్కెట్ అనుకూలించడం లేదు. దాదాపుగా 150 అట్లా పోతుంది అనుకున్నాము. ఇది దాంట్లో సగమే అయిపోయినట్ల పరిస్థితి వచ్చింది. ఇప్పుడు గతంలో ఎంత తీశారు? గతంలో లాస్ట్ ఇయర్ బాగా ఇది ఎక్కువ తెగులతో ఉండే. లాస్ట్ ఇయర్ టోటల్గా బాగా ఇబ్బంది పడినాం. ఒక 15-20 లక్షల దాకా పోగొట్టినాం దీంట్లో. ఈ సంవత్సరము ఇవి రెండు ఆయన మధుసూదన్ రెడ్డి అన్నతో ఆయన మాకు పరిచయం అయిన తర్వాతనే ఈ రెండు చేసినాను. దాని తర్వాత ఈ రెండు దానిలతోనే దిగుబడి ఇంత వచ్చిందని నేను అనుకుంటాను. దానిమ్మ సాగు చేయాలంటేనే ప్రతి రైతు భయపడే పరిస్థితి. వైరస్తోనో ఇంకోటి పెట్టుబడి ఎక్కువని, మందులు ఎక్కువ పిచికారీ చేయాలని, ఇటువంటివన్నిటిని కాదని మీరు ఇంత పెద్ద ఎత్తున సక్సెస్ కావడానికి ప్రధాన కారణం ఏమి? ప్రధాన కారణం నేను నా భార్య ఈడే తోటలో ఉన్నాము. చిన్నపిల్లలను చూసుకున్నట్లు చూసుకున్నాము. మా సోదర సమానుడు మధుసూదన్ రెడ్డి అన్న మాకు బాగా సాయం చేసినాడు. ఆయన ఆలోచనతోనే ఇదంతా జరగడం జరిగింది. క్రాప్ అయితే బాగానే తీసినాము. ఇంకా రేట్ అనేది మన చేతుల్లో ఏం లేదు. ఈ గ్రో కవర్ వీడ్ మ్యాట్ వేయడం వల్ల దిగుబడి నాణ్యత రెండు పెరిగినాయి. మనం ఇచ్చే సలహా కూడా రైతులు ఈ విధంగా పోతే కొంచెం రేట్లు అటు ఇటు అయినా కొంచెం మిగలచ్చు అమౌంట్ అనేది నా ఉద్దేశం. అంటే రైతు ఇచ్చేది కూడా నాణ్యమైన పంట పండించాలంటారు. నాణ్యమైన పంట పండిస్తేనే మార్కెట్లో విలువ ఉంటుంది.
నల కొంచెం రేటు ఇప్పుడు డౌన్లో ఉన్నా కూడా మనవి 80 నుంచి 100 రూపాయలు పోయేకి అవకాశం ఉంది. ఈ గ్రో కవర్ వీడ్ మ్యాట్ లేకపోతే ఇప్పుడు పరిస్థితి 40-50 రూపాయలకి అమ్ముకునే పరిస్థితి వచ్చింది మిగతా రైతులది. ఆ విధంగా కాకోకుండా ఇది కొంచెం బాగానే ఉందని నేను అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు మీకు పెట్టుబడి కూడా ఎక్కువ అవుతుంది కదా, గ్రో మ్యాటు, వీడ్ కవర్ ఇవన్నీ కూడా వేస్తే మనకు పంటల్లో వచ్చే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా ఉంటుందన్న. ఇవి రెండు అంటే కొంచెం సాగు ఎక్కువ కావచ్చు కానీ పెట్టుబడి అయితే దాని ఫలితం అయితే ఉంటుంది. రేట్లు కూడా కొంచెం వేరుగా ఉంటాయి దానికి దీనికి. కాయ నాణ్యత పెరుగుతుంది, దిగుబడి పెరుగుతుంది, చెట్లకు భవిష్యత్తు ఉంటుంది, తెగుళ్ళ బారిన పడుకోకుండా భవిష్యత్తు ఉంటుందని అనుకుంటున్నాను. అంటే మీరు ఇప్పుడు చెట్లని మీరు 4-5 సంవత్సరాల నుంచి చూస్తున్నారు, మీరే చిన్నపిల్లలు చూసుకుంటున్నాం అంటున్నారు. ఇక ముందు కూడా దీనిని ఇలాగే చూసుకుంటారా? ఎందుకంటే వైరస్ వల్ల చాలామంది ఇబ్బంది పడతామంటున్నారు. దీనిని వదిలిపెట్టేది ఏమి ఉండదు, కొత్త పద్ధతులను అవలంబించాలి అంతే. అట్లా ఆ విధంగా ముందుకు పోవాల. ఇంకా ఒకే పాత పద్ధతులే మన తండ్రి గారు వ్యవసాయం చేసినట్టు కాకుండా ఈ జనరేషన్ తగ్గట్టు వ్యవసాయం చేసుకుంటూ పోతే దిగుబడులు అయితే ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది, లేకుండా ఏం పోవు. ఒక సంవత్సరం జరుగుతూ ఉంటుంది రేట్లు అప్ అండ్ డౌను, ఏదో ఒక సంవత్సరం బయటపడతామని అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు దానిమ్మ పెట్టే రైతులకి చాలామంది భయపడుతున్నటువంటి పరిస్థితులు మీరు ఏం చెప్తారు? ఎందుకంటే దగ్గరుండి చూసుకుంటే ఖచ్చితంగా మనకి దానిమ్మ మనల్ని ఖచ్చితంగా మంచి పంట తీయచ్చని చెప్తారా? ఖచ్చితంగా అన్న. ఇప్పుడు రేట్లు ఎకరాకు 10 టన్నుల దాకా తీస్తే దిగుబడి ఒక 7-8 లక్షల రూపాయలు మనకు వచ్చిందనుకోండి రాబడి. ఒక 2-3 లక్షలు పోయినా 5 లక్షల రూపాయలు మిగులుతుంది. ఇంక అంతకంటే మిగతా ఏ పంటల్లోనూ రాదని అనుకుంటున్నా. ఒక 6 నెలల వ్యవధిలో ఎకరానికి 5 లక్షలు మిగిలే పంటలు ఏవి మన అనంతపూర్ జిల్లాలో అంతకంటే ఏం కనిపించలేదని నేను అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు చెట్లను అయితే కాపాడుకొని జాగ్రత్తగా చూసుకుంటే ఖచ్చితంగా మనకి న్యాయం జరుగుతుందని అండి. 100% జరుగుతుందినా, 100% న్యాయమే జరుగుతుంది. పెట్టుబడికి ఆలోచన చేయకూడదు, మంచి సలహా సూచనలతో పోతే దిగుబడి పెరుగుతుంది. రేట్ అటు ఇటు అయినా కూడా రైతుకైతే ఆదాయం ఉంటుందని అనుకుంటున్నాను. రైతు నాగేంద్ర దంపతులు అయితే మాత్రం చాలా కష్టపడి దానిమ్మ పంటను అద్భుతంగా తీసినటువంటి నేపథ్యంలో అక్క మీరు ఏంటి అసలు ఇంత అద్భుతంగా మీరు దానిమ్మని తీశారు? ఎక్కడ చూసినా చెట్లు బతకడమే కష్టం అంటున్నారు వైరస్తో, దీన్ని ఎలా సాధ్యం? వీడు మేట వల్ల ఈసారి చాలా ఇబ్బంది, బ్లైట్ అనేది లేకుండా పోయింది సార్. వీడు మేట వల్ల మళ్ళీ కాయ నాణ్యత ఉండేకి పైన గ్రో కవరు చెట్లు అంతే సార్. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? మేము 4 ఏళ్ళ నుంచి చేస్తున్నాం సార్. మొన్న పంట ఫెయిల్ అయింది సార్, 3వ పంట. ఈ పంట అయితే బాగా వచ్చింది సార్. ఇవి కింద వీడు మ్యాట్ వల్ల, కింద వీడు మ్యాట్ బాగా తెగులు రానికోకుండా బ్లైట్ దానికి వీడు మ్యాటే మాకి. ఇప్పుడు ఎంత వచ్చే అవకాశం ఉందా అనుకుంటున్నారు? మేము 60-70 టన్నులు అయితే అనుకుంటున్నాం సార్, అంతే. అంటే ఇప్పుడు ఎక్కడ చూసినా వైరస్తో చెట్లే బతకడం లేదు, వాళ్ళకి ఏం చెప్తారు మీరు? ఆ రైతులకి ఏం చెప్తారు? వీడి మేట వల్ల మాకు వైరస్ రానికుండా భూమిలో నుంచి ఇట్లా వర్షం పడతానే ఇటు భూమిలో నుంచి ఇటు రానికుండా వీడి మేట మనల్ని అట్లా తెగులు రానికుండా చేసిందని. మనసారి కూడా మాది ఒకసారి 70 టన్నులు బ్లైట్ పడి పీకేసేసినాం సార్ మొన్న. గ్రో కవర్ కాయ నాణ్యత ఉండే గ్రో కవర్ బాగా అట్లా. ఇప్పుడు దానిమ్మ ఇప్పుడు మీరు ఎప్పుడు పెట్టారు? ఇప్పుడు ఎన్ని సంవత్సరాలకి ఇది వచ్చే అవకాశం ఉంటుంది? ఇవి ఎన్ని సంవత్సరాల చెట్లు? ఇప్పుడు నా 5 ఏళ్ళ చెట్లు సార్. ఇప్పుడు ఒక చెట్టు పుడుస్తానే సంవత్సరానికే 12 నెలలు 18 నెలలకే కాపుకి వెళ్ళిపోవచ్చు సార్, బాగుంటాయి చెట్లు. చెట్లు చాలా డెవలప్ కాకుంటే 18 నెలలు అట్లా ఉండొచ్చు సార్. ఇప్పుడు ఇది ఎన్నో పంట? ఇది 4వ పంట సార్. ఇది 4వ పంట. 5 ఏళ్ళ చెట్లకి 4వ పంట. ఫస్ట్ పంట అంత దిగుబడి రాలేదు సార్, మాకు అది తెలియదు కదా. అప్పుడు ఒక 10 టన్నులు అయింది సార్ అంతే. మళ్ళీ 2వ పంట 42 టన్నులు అయింది సార్. 3వ పంట 60 టన్నులు అయింది సార్. మళ్ళీ 4వ పంట ఫెయిల్ అయింది సార్. ఇది 5వ పంట. అంటే ఇప్పుడు మీకు ఇంతకుముందు పంట రేట్లు ఎక్కడైనా ఎంత దొరికాయి? అట్లా 42 టన్నులప్పుడు బాగా పోయినాయి సార్ 110తో. మొన్న 60 టన్నులప్పుడు కూడా 60తో అమ్ముకున్నాం. అట్లనే ఈసారి ఇబ్బంది పడుతున్నాం. మొన్నసారి 60తో అమ్ముకున్నాక మళ్ళీ మొన్న ఫెయిల్ అయింది సార్ పంట. ఇప్పుడు బాగా కూర్చుంది. ఇప్పుడు రేటు మనం ఏం చేసేది సార్? మీకు రేటు ఎంత ఉంటే మీకు 100 రూపాయలు ఉన్నాయి చాలు సార్, అంతే. 100తో ఉన్నాయి మాకేందో పొంగ పెట్టుబడి సార్ చాలా వచ్చింది. వీడు మేట మళ్ళీ పైన గ్రో కవర్ ఈసారి వేసిండే సార్. అది పెట్టుబడి చాలా 12-15 అయింటుంది అనుకుంటున్నాము.
ఇంకా అవి మనకు నువ్వు అందుతో పోయినా ఎంతో 60 లక్షలు 70 లక్షలు వస్తుంది అని అనుకుంటున్నాను. అంటే మీరు ఇప్పుడు ఎంత కష్టం వచ్చినా మాత్రం దానిమ్మనే వదలరు, దానిమ్మని అట్లే కంటిన్యూ చేస్తారు, నష్టం వచ్చినా చేస్తున్నాం సార్. దానిమ్మని మాత్రం మనకి ఇంకా ఏం పంట పెట్టి ఇంతలా చెట్లను కొట్టేసుకొని మళ్ళీ ఏం పంట పండించే సార్, ఏం పంట పండిల్లన్నా ఇంకా ఈ అంటే ఎంత రేట్లు 100 రూపాయలతో పోయినా చాలు సార్. పంట బాగా కాపు బాగా కాస్తుంది అనుకో, ఈల్డింగ్ వస్తే. దానిమ్మ రైతు నాగేంద్ర దంపతులు చెప్తున్నది ఒకటే, రైతులను చిన్నపిల్లల చూసుకుంటూ మేము ఏదైతుందో అత్యధిక దిగుబడి సాధించాలనే ఉద్దేశంతోనే తీసుకొచ్చి, అందులో ముఖ్యంగా నాణ్యమైన సరుకును రైతులు పండిస్తే ఖచ్చితంగా ప్రజలకు కూడా మంచిగా ఉంటుంది. అందులో ముఖ్యంగా రేటు కూడా మార్కెట్లో, ఎందుకంటే ఈ గ్రో కవరు ఈ మొత్తం అంతా ఇవన్నీ వాడితే మాత్రం ఖచ్చితంగా నాణ్యమైన దానిమ్మ పంటను మనం తీయవచ్చు అని చెప్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో వైరస్తో బాగా ఇబ్బందులు పడుతున్నటువంటి రైతులు అయితే మాత్రం ఖచ్చితంగా ఒక్కసారి దాని మీద దృష్టి పెట్టి ఖచ్చితంగా చేస్తే మాత్రం అద్భుతమైన పంటను తీయడమే కాకుండా మార్కెట్లో మన కాయ సపరేట్గా ఉంటుంది, రేటు కూడా వేరే పలుకుతుంది. కాబట్టి ఇటువంటి సిచ్యువేషన్ అన్నింటినీ పరిశీలించుకొని ఖచ్చితంగా రైతులైతే మాత్రం దీని మీద దృష్టి పెట్టి చేస్తే మాత్రం దానిమ్మ ఖచ్చితంగా మనిషికి రైతుకి ఎప్పుడూ ఇబ్బంది పెట్టదు. కాకపోతే మార్కెట్ రేట్లు మాత్రం అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, దీనికి సంబంధించి దాన్ని ఏం చేయలేం. కానీ మనం నాణ్యమైన సరుకును పండించాల్సిన బాధ్యత మనపై ఉంటుంది. అందులో గ్రో కవరు ఈ ఏదైతుందో వీటన్నింటినీ ఉపయోగిస్తూ నేను ఈరోజు పంట తీయడం అనేది చాలా పంట అద్భుతంగా వచ్చింది, కానీ మార్కెట్ డౌన్ ఉంది. కాకపోతే ఈ శ్రావణ మాసంలో ఖచ్చితంగా రేట్లు కొంచెం హైక్ అయ్యే పరిస్థితి ఉంది. దాదాపు 100 నుంచి 150 రూపాయలు కిలో పలికితే మాత్రం చాలా అద్భుతమైన ఏదైతే ఉందో లాభాలు కూడా తీసుకునేందుకు అవకాశం ఉంటుంది అని చెప్పేసి రైతు నాగేంద్ర దంపతులు చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సుధాకర్తో చల్లకినాయుడు, RTV, అనంతపురం జిల్లా.